ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు గమనించినట్లయితే ములుగు జిల్లా వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ములకట్ట బెడ్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్లో తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి పుకార్లు షికారు చెప్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే విషయంలో పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణమైంటుందా, అధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా అనేటువంటిది చర్చ జరుపుతున్నారు. నిన్న ఒక భారీ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందినటువంటి ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. పోలీసుల మనోధైర్యాన్ని ప్రశ్నించేలాగా ఈ ఆత్మహత్య ఉందని స్థానికులు చెప్తున్నారు. ఎస్పీ శబరీష్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పురుగులన్నం చాలని నీళ్ల చారుతో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల జీవితాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్వీ నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలలు, గురుకుల హాస్టళ్లను సందర్శించేటువంటి క్రమంలో విద్యార్థులకు అందుతున్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఆ భోజనం బాగలేదని చెప్పారు, మరికొన్ని చోట్ల బాత్రూమ్స్ నీట్గా లేవని చెప్పారు, మరికొన్ని చోట్ల కోతుల బెడద ఉందని విద్యార్థులు తమకున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలను బీఆర్ఎస్ బృందానికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2-3 రోజుల పాటు ఈ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించి రాష్ట్ర కమిటీకి ఒక నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి దారుణాలు, అట్లాగే భోజనాలకు ఇతర వసతుల మీద ఒక చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయబోతా ఉంది. పెంగల్ తుపాను ప్రభావం ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనపడుతుంది. వైరా నియోజకవర్గ పరిధిలో గత అర్ధరాత్రికి వచ్చినటువంటి వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసింది. రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఇంకా 40-50% కూడా కొన్ని నియోజకవర్గాల్లో కోతలు పూర్తి కానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది, మరికొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.